నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. నిన్న మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, వారి పూర్తి స్థాయిలో వాళ్ళని ఎంపిక చేసే విధానం మీద, ఎన్నిక మీద చాలా గందరగోళం అయిన పరిస్థితుల నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇస్తారు, రకరకాల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే మార్చిలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు హాట్గా ఇప్పుడు పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమిలో ప్రధానంగా ఉన్నవారికి, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారికి, తెలుగుదేశం సీనియర్ నాయకులకు గత ఎన్నికల్లో అవకాశం రాని వారికి ఈ దఫా అయితే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు అని అయితే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారు. అవసరమైతే మంత్రివర్గంలో కూడా కొందరికి అవకాశం కల్పిస్తారని అయితే పూర్తి స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం మార్చిలో 5 ఎమ్మెల్సీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఖాళీలు అయితే ఏర్పడబోతున్నాయి. రెండైతే పట్టభద్రులకు సంబంధించి, అలాగే 3 అయితే శాసనసభ సభ్యుల కోటాలు అయితే మరో 3 ఖాళీలు అవ్వబోతున్నాయి. పర్చూరు అశోక్ బాబుతో పాటు కర్నూలుకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత బీటీ నాయుడు, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించిన దువ్వూరి రామారావు గారు పూర్తి స్థాయిలో 6 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని ఎమ్మెల్సీలుగా పదవి విరమణ చేయబోతున్న తరుణంలో అసలు ముఖ్యంగా ఈ శాసనసభ్యుల జాబితాలో ఎవరికి అవకాశం వెళ్ళబోతోంది అన్న ప్రచారం కానీ, లేకపోతే ఈక్వేషన్స్ కానీ ఇప్పుడు బలంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఇప్పటికే నాగబాబు గారికి ఒక స్థానం అయితే ఇవ్వాల్సి ఉంది. ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పిన తరుణంలో ఖచ్చితంగా ఒక స్థానాన్ని జనసేనకు వదిలేయాల్సిన అవసరం అయితే ఉంది. మరో 2 స్థానాలు, ముఖ్యంగా 2 స్థానాల్లో ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు అనే విషయాలైతే చాలామంది చాలా రకాల ఈక్వేషన్స్ అయితే నడుపుతున్నారు, అనుకుంటున్నారు కూడా. సో ముఖ్యంగా దీనిలో కీలకంగా వంగవీటి మోహన్ రంగా కొడుకు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారు, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారు అన్న ప్రచారం అయితే బలంగా సాగుతోంది. దీన్ని బట్టి అంటే మంత్రి పదవిని రాధా ఆశిస్తున్నప్పటికీ మరి చంద్రబాబు గారు ముందుగా ఎమ్మెల్సీ తీసుకోమని ఇటీవల ఆఫర్ చేశారు. మంత్రి పదవి విషయంలో తర్వాత మాట్లాడదాం, ముందు ఎమ్మెల్సీ విషయంలో హామీ ఇచ్చినట్లయితే తెలుస్తోంది. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2024లో కీలకంగా చాలా నియోజకవర్గాలు తిరిగి నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచారంలో అయితే పాల్గొన్నారు. సో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఎమ్మెల్సీలకు సంబంధించి భర్తీ విషయంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ఇక పిఠాపురం నేత వర్మ గారు కానీ, అలాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, ఈ ఇద్దరు నేతలు కూడా కీ రోల్లో పార్టీకి సీనియర్ నేతలు, అలాగే 2024 ఎన్నికల్లో పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తులు. సో ఈ ఇద్దరు వ్యక్తులతో పాటు మాజీ మంత్రి జవహర్తో పాటు మరో కీలకమైన సీనియర్ నేత కూడా పోటీ పడుతున్నట్లయితే తెలుస్తుంది. రావడానికైతే చాలామంది పేర్లు వస్తున్నాయి, కానీ ఇంకా వాళ్ళకి న్యాయం చేయాల్సిన వాళ్ళు కానీ 2024 ఎన్నికల్లో కూటమి విజయానికి చాలా బలంగా పనిచేసిన వారికి మొదటగా అవకాశం ఇవ్వాలి, వాళ్ళ సీనియారిటీని గుర్తించాలి అన్న నేపథ్యంలో మొదటగా మనం చెప్పుకునే పేర్లు వర్మ గారు, అలాగే దేవినేని ఉమా గారు. సో ఆల్మోస్ట్ మిగిలిన 2 అంటే మొత్తం 3 ఖాళీ అవుతుంటే ఒకటి నాగబాబు గారికి పక్కన పెడితే ఇంకా రెండు ఎమ్మెల్సీల విషయంలో అయితే ఒకటి రాధాకి, అలాగే ఇంకోటి వర్మ గారికి లేదా దేవినేని ఉమా గారికి ఎంపిక చేయవచ్చు అనేది ఈక్వేషన్స్ అయితే నడుస్తున్నాయి. అసలు చంద్రబాబు గారి మదిలో ఏముంది, అసలు ఎమ్మెల్సీల విషయంలో ఆయన ఈక్వేషన్స్ ఎటు వెళ్తున్నాయి అనేది అయితే కీలకంగా చూడాలి. ఎందుకంటే కేవలం ఇక్కడ లోకేష్ గారి ఆలోచనలు, అలాగే చంద్రబాబు గారి ఆలోచనలు రెండూ కలిసిన నేతలు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే చంద్రబాబు గారి వ్యూలో ఏంటంటే ఫస్ట్ మనం సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి, సీనియర్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకూడదు, విస్మరించకూడదు అని చంద్రబాబు గారు అనుకుంటుంటే, లోకేష్ గారు మాత్రం కొత్త వ్యక్తులు కొత్త రక్తాన్ని తీసుకొస్తే అది భవిష్యత్తులో మన పార్టీకి పనిచేస్తుంది, చాలా బలంగా వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అయితే ఆయన భావిస్తున్నారు. సో ఇద్దరు నేతల అభిప్రాయం కానీ, పార్టీ పట్ల ఇద్దరు నేతల వ్యూ కానీ చాలా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మార్చిలో భర్తీ అవబోయే ఈ పదవుల విషయంలో ఇంకా ఎలాంటి మార్పులు అయితే చూడొచ్చు అనేది మనం భవిష్యత్తులో ఖచ్చితంగా చూడాల్సిన అంశం. మీకు సంబంధించి కూడా కీలకమైన నేతలు, వీళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిన నేతలు ఎవరైనా ఉంటే, మన మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని మనం కూడా ఒకసారి పరిశీలించి దాని మీద కూడా ప్రత్యేకంగా వీడియో చేయడానికి కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ తెలుసుకోవడానికి అయితే మిగిలిన వాళ్ళైతే వీలుంటుంది. మీ సూచనలు సలహాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే
చెప్పండి. అలాగే లైక్స్ ద్వారా మన ఛానల్ గ్రోత్కి కూడా మీరు సహకరిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.